అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి కమలా హ్యారిస్ మీద కొంతమంది నెటిజన్లు ఆగ్రహావేశాలతో ఉన్నట్లుగా ఆవిడ్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు నెటిజన్లు కమలా హ్యారిస్ మీద ఆగ్రహావేశాలతో ఉన్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. మొన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి కమలా హ్యారిస్ మీద కొంతమంది నెటిజన్లు ఆగ్రహావేశాలతో ఉన్నట్లుగా ఆవిడ్ని టార్గెట్గా చేసుకొని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నట్లుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఓటమి చెందినటువంటి కమలా హ్యారిస్ గారి మీద నెటిజన్లు ఎందుకు ఆగ్రహావేశాలతో ఉన్నారు, ఎందుకు ఆవిడ్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు? దానికి రీజన్ ఉంది. ఎందుకు రీజన్ ఉందంటే అమెరికాలో ఇప్పుడు మనలాగా కాదు. ఇప్పుడు మన ఇండియాలో ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఏదైనా చెప్తే అది చేయకపోయినా కానీ పెద్ద పట్టించుకోరు. కానీ అక్కడ ఉండేటువంటి మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదంటే చట్టాలు కానీ చెప్పింది చేయకపోతే కనుక అక్కడ ఖచ్చితంగా వాళ్ళని టార్గెట్ చేయటం జరుగుతుంది. చట్టాల ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ తిరగబడతారు. ఏది అక్కడ ఉండేటువంటి అమెరికా ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది. ఇక్కడ అలా కాదు. మన భారతదేశంలో ఏదైనా చెప్పచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయకపోవచ్చు, మాట తప్పచ్చు, మడిమ తిప్పచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏం చేసినా కానీ 5 సంవత్సరాల పాటు కాముగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా విమర్శలు చేస్తే కనుక ఇమీడియట్గా రెండో టీం వచ్చేస్తుంది. రెండో టీం వచ్చి అటాక్ చేస్తారు. అటాక్ చేసి అప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు ఈయన ఏం చేశాడు అని అంటారు. ఇప్పుడు కాదు కదా, అసలు జరిగిన దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా లేదంటే ప్రోత్సహిస్తున్నావా, మద్దతు ఇస్తున్నావా, ఇదే కదా కావాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు తప్పు చేశారు. ఆ తప్పులు ఏమేంటి అనే దాని మీద విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసిన దాని మీద అది నడిచింది. 2024 ఎన్నికల దాకా నడిచింది. ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు, అయిపోయింది. శిక్షించారు అతన్ని. ఏ స్థాయిలో శిక్షించారు? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శిక్షించారు, అయిపోయింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేశారనుకో, చంద్రబాబు గవర్నమెంట్గా ఏదైనా చేశారనుకో, దాన్ని కనుక విమర్శిస్తే ఇమీడియట్గా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అని ఒక కౌంటర్ ఇస్తున్నారు. కౌంటరు ప్రతి కౌంటర్ కాదు కదా పరిష్కారం. ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు లేని లోటు కనపడింది. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంపదను దుర్వినియోగం చేశాడు. అప్పుడు ఆయన చేశాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసే తప్పు ఏంటి అనేది పరిష్కారం కాదు కదా. అసలు మాట్లాడకూడదు. ఎండ్ అయిపోయింది. 2024కి అతను శిక్షించారు, అయిపోయింది. ఇక ఇప్పుడు ఏంటి అనేది మాట్లాడుకోవాలి. అలాగే అక్కడ కూడా అమెరికాలో ఏం జరుగుతుందంటే, అమెరికాలో ఇప్పుడేంటి, గతంలో ఎవరో ఉపయోగించారు లేదంటే గతంలో ఏదో చేశారని చెప్పేసి నువ్వు ఆ పని చేస్తున్నావు అని చెప్పి కాదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చెప్పావు, దాని మీద చర్చ. కమలా హ్యారిస్ ప్రచారంలో ఏం చెప్పారు? అమెరికాలో కార్బన్ ఉద్గారాలు ఉన్నాయి, విమానాలు విడుదల చేసేటువంటి కార్బన్ ఉద్గారాలు గ్లోబల్ వార్మింగ్కి అత్యంత ప్రమాదము అని చెప్పారు. అది ఎన్నికల ప్రచారం కింద తీసుకుని ఆవిడేం చేశారు, మీరు తక్కువగా విమానాలను వాడండి, జట్లు కానీ విమానాలు కానీ ప్రత్యేక విమానాలు కానీ మీరు తక్కువగా వాడండి, అవి ఎక్కువగా వాడినందువల్ల కాలుష్యం ఎక్కువైపోతుంది, కార్బన్ ఉద్గారాలు ఎక్కువైపోతుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుందని చెప్పారు. తాను అధికారంలోకి వస్తే వాటిని నియంత్రిస్తాను అని చెప్పారు. ఇది బాగానే ఉంది. అందరూ కూడా అద్భుతం, చాలా దూరదృష్టితో ఆలోచించారు, ఆవిడకి అందరికీ అవేర్నెస్ కల్పిస్తున్నారని చెప్పి ప్రశంసలు అందుకున్నారు. సీన్ కట్ చేస్తే ఆవిడేం చేసింది అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో కేవలం 2 వారాల వ్యవధిలో ప్రత్యేక జట్లని అంటే ప్రత్యేక విమానాలని విచ్చలవిడిగా వాడేశారని చెప్పేసి న్యూస్. కేవలం 2 వారాల్లో $20 లక్షల ఖర్చు పెట్టారంట విమానాలకి, అదే జట్టు విమానాలకి. కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతున్నాయి, అసలు ప్రైవేటు జట్లను దాంట్లో ప్రయాణాన్ని కొంచెం తగ్గించండి అంటూ ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకున్న ఈవిడే దాన్ని తొంగలో దొక్కేసి ఈవిడే ప్రైవేట్ జట్లు ఎక్కువగా తిరిగిన నేపథ్యంలో లాస్ట్ 2 వీక్స్లో ఎలక్షన్ ప్రచారంలో లాస్ట్ 2 వీక్స్లో అంటే నవంబర్ 5కి ముందు 2 వారాల ముందు ఆవిడ చిన్న అంటే బై రోడ్డు వెళ్ళేదానికి కూడా ఈ జట్టు వాడేశారు.
అని చెప్పి 26 లక్షల డాలర్ల లెక్క మొత్తం బయటకు వస్తే దాని మీద నెటిజన్లు అక్కడ పెద్ద యుద్ధం చేస్తున్నారు. నువ్వేం చెప్పావు, నువ్వేం చేసావు అని. ఆవిడ సొంత డబ్బే, మళ్ళా ఆవిడేమి గవర్నమెంట్ డబ్బు వాళ్ళ, ఆవిడదే సొంతదే, పార్టీ ఫండే. అయినప్పటికీ నువ్వు చెప్పింది ఏంటి ఎలక్షన్ క్యాంపెయిన్లో, నువ్వు చేసింది ఏంటి, నువ్వు ఎందుకు చేసావు ఇలా అని చెప్పి వెంటబడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ను వదిలిపెట్టారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాడు, ట్రంప్ని టార్గెట్ చేయాలి వాస్తవంగా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అధికారంలో అంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కమలా హ్యారిస్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ కమలా హ్యారిస్ టార్గెట్ చేసి నెట్జన్లంతా కూడా ఒక పెద్ద గ్రూపులు తయారు చేసి హ్యాష్ట్యాగ్లు తయారు చేసి ఆవిడ జట్లు $24 లక్షల పేమెంట్ కట్టి విచ్చలవిడిగా మీరు జట్లను వాడారు. ఎందుకు వాడారు మరి? మీరు వాడితే ఉద్గారాలు రావా, కార్బన్ ఉద్గారాలు బయటకు రావా మీరు వాడితే మీ జట్టుకి? మా అందరినీ మీరు తగ్గించండి, మీరు వాడొద్దని చెప్పారు కదా, మరి మీరు ఎందుకు వాడారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమం చేపట్టారు సోషల్ మీడియా వేదికగా. ఆవిడ ఎక్కడికి పోయినా ఎదురవుతున్న ప్రశ్న ఇదేనంట. పైగా అక్కడ ఏంటి, ఆవిడ సొంత ఫండ్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 2024 ఎలక్షన్ ముందు సీఎం హోదాలో హెలికాప్టర్ని విచ్చలవిడిగా వాడారు. అడిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? విచ్చలవిడిగా వాడారు. 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడారు ఆయన. గవర్నమెంట్ హెలికాప్టర్. ప్లస్ నువ్వు చేసిన ప్రచారం ఏంది, పార్టీకి చేసుకున్నావు, ప్రభుత్వానికి కాదు కదా. లాస్ట్ 1 year అంతా ఆయన సిద్ధం, మేమంతా సిద్ధం సభలకి కానీ ఆ సమావేశాలకు కానీ ఎవరైనా అడిగారా? జనసొమ్ము వాడారు కదా. ఆయన చేసినంత పొలిటికల్ ప్రచారమే కదా. మరి పార్టీ డబ్బు ఉపయోగించాలి కదా. మరి ప్రభుత్వ సొమ్ము ఎందుకు ఉపయోగించాడు, జనం సొమ్ముని ఎందుకు ఉపయోగించాడు? హెలికాప్టర్లు ఆ వాడకం ఏంటి అసలు? జనం సొమ్ముతోటి నువ్వు నీ సొమ్ముతోటి తిరుగు. ఇప్పుడు ఓడిపోయాడు ఆయన. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హెలికాప్టర్లో తిరగచ్చుగా, ప్రత్యేక విమానాల్లో తిరగచ్చుగా, ఎందుకు తిరగట్లా ఆయన? అప్పుడేమో ఇష్టానుసారంగా పార్టీ ప్రచారానికి కూడా ప్రభుత్వాన్ని హెలికాప్టర్లు లాస్ట్ 1 yearలో సిద్ధం, మేమంతా సిద్ధం సభలకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకి ఉపయోగించాలి. నువ్వు పార్టీ కార్యక్రమం ఎలా ఉపయోగిస్తావని ఎవరైనా నిలదీసులు ఉన్నారా? పోనీ ప్రభుత్వం మారింది, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా సరే నువ్వు ఎలా హెలికాప్టర్ వాడతావు? 6 కిలోమీటర్లకైనా ఎక్కడైనా ప్రశ్నించిందా? ఆయన హెలికాప్టర్ దుబారాన్ని బయటికి తీసిందా? చెప్పలే. ఎక్కడ శ్వేతపత్రాలు అనేక విడుదల చేశారు, ఇది పెద్ద పెద్ద కుంభకోణాల మీద. మరి ఈ దుబారా గురించి ఎవరు అడుగుతారు? మరి ఎందుకు హెలికాప్టర్ని గురించి విచ్చలవిడితనంగా ఉపయోగించింది ఎందుకు అడగలేదు? ప్లస్ ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు, ఒక జీవో ఇచ్చారు హెలికాప్టర్ కొత్తగా కొనడానికి అని అన్నారు. మరి ఆ జీవోని క్యాన్సిల్ ఎందుకు చేయట్లేదు ఇంకా? తర్వాత అసలు ప్రభుత్వ డబ్బుని 1 year పాటు ఎలా ఉపయోగించారు? ఒక్కొక్క సభకి 5 కోట్లు ఖర్చు అయిందని చెప్పి అంటున్నారు. మరి ఎన్ని సభలు పెట్టుంటారు 1 yearలో? ఈ సభలకు సంబంధించిన ఖర్చు అంతా ఎవరు భరాయించాలి? ఇది కదా అడగాల్సింది. నెట్జన్లు కూడా ఇప్పుడు కమలా హ్యారిస్ని అమెరికాలో ఏ విధంగా అయితే అడుగుతున్నారో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అది అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఇంకెన్ని రోజులు చెప్తారు? అయిపోయింది. ఇంకెన్ని రోజులు మనం విందాం? దాన్ని రికవరీ చేస్తామన్నారు. రికవరీ చేస్తారా లేదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. అలాగే అతను చేసినటువంటి దుబారా ఏదైతే ఉందో అతని నుంచి రాబట్టాలనేటువంటి ఒక ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా తీసుకురావాలి. ఇప్పుడు కమలా హ్యారిస్ విషయం కూడా అదే చెప్తున్నారు కదా. కమలా హ్యారిస్ కూడా నువ్వు ఎందుకు వాడేవాడిని జట్లని అడుగుతున్నప్పుడు అమెరికా ఉండేటువంటి పౌరులు, మరి ఎందుకు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు కానీ నిలదీయట్లేదు? వాళ్ళు కూడా నిలదీయాలి కదా. అప్పుడే మీకు వాళ్ళకి ఒక బాధ్యత వస్తుంది. అలా కాకుండా ఉంటే ఇది యథా రాజా తదా ప్రజ, యథా రాజా తదా ప్రజ యథా రాజా అన్నట్టుగా రివర్స్లో అలా వెళ్ళిపోతుంది. ప్రజలు మేల్కొని నిలదీసేంత వరకు వీళ్ళ పద్ధతి ఇలానే ఉంటుంది. నా ఇల్లు నా ఇష్టం, నేను సొంతగా నా ఇష్టం నేను కాల్చుకుంటానంటే పక్క ఇళ్ళు ఒప్పుకోరు కదా. అలాగే నేను ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి నా ఇష్టం వచ్చినట్టు హెలికాప్టర్ వాడుకుంటా అంటే కుదరదు. ప్రశ్నించాలి. మరి ఎందుకు ప్రశ్నించట్లేదు? ప్రశ్నించాలి. సో కమలా హ్యారిస్ని అమెరికాలో ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు, నెక్స్ట్ ఇయర్లో ఎమ్మడబడుతున్నారు, ఇక్కడ కూడా గత ప్రభుత్వం తాలూకు దుర్వినియోగం, దుబారా వీటన్నిటిని ప్రశ్నించడంతో పాటు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేల్కొల్పాలి. అంటే అప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తే ఇప్పుడు వాళ్ళు కొంచెం దుబారాకు దూరంగా ఉంటారు. ఓకే. సో ఏది మాకు సంబంధం లేదని కనుక నెటిజన్లు కాముకుంటే అప్పట్లాగా ఇప్పుడు ప్రభుత్వం కూడా నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.